మీరు పనిచేసిన డైరెక్టర్లు మీ ఏజ్ గ్రూప్ ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకుని సాల్వ్ చేసుకునే అంత స్కోప్ ఉంది మీ మధ్య, అది మీకు ఎంతవరకు హెల్ప్ అయింది? 100% హెల్ప్ అయింది సార్. అంటే నేను కొంత పర్సనల్ లెవెల్లో కనెక్ట్ అవ్వలేకపోతే నాకు తెలిసి ఈ జర్నీ కొంచెం కష్టం అవుద్దేమో సార్. ఎందుకంటే నేను మామూలుగానే నేను ఇందాక అన్నట్టు మా నాన్నగారి డిసిప్లిన్ చూసి, లేకపోతే నేను చిరంజీవి గారిని, వెంకటేష్ గారి వీళ్ళందరిని చూస్తూ వచ్చినోడిని, మామూలుగానే నాకు వచ్చిన అవకాశం పట్ల నాకు చాలా భయభక్తులు ఉంటాయి సార్. చాలా ఎలాగైనా కరెక్ట్గా ఉండాలి. సో ఎంతో కొంత ఆన్ అ పర్సనల్ లెవెల్లో కనెక్షన్ ఉండి, అందులో ఏ ఈగోలు ఏ నాన్సెన్స్ లేకుండా నాకు ఏది అనిపిస్తే అది చెప్తా, నీకు ఏది అనిపిస్తే అది చెప్పు. అంటే పాపం కార్తిక్ గారి పర్ఫార్మెన్స్ గురించి ఎక్కువ డిస్కషన్ లేవు, కానీ ప్రశాంత్ గారు అయితే మైక్లో సెట్ అంత ఉండదు, మీ ఫ్రెండ్స్ కూడా కదా, బాగాలేదు, వన్ మోర్ ఇలా జరుగుతుండే అనమాట. సో అసలు ఒక 1% ఆలోచన కూడా నేనేమనుకుంటాను, లేకపోతే ఇది చెప్తే తనేమనుకుంటాడు, ఇలాంటి ఆలోచన మాకేం లేవు సార్. జట్టు ప్రయోజనం, సినిమా ముఖ్యం, మధ్యలో అసలు వేరే ఏ ఫీలింగ్స్ లేవు. ఎందుకంటే అన్ని కష్టాలు కూడా అన్నీ చూసి వచ్చింది ఫైనల్ ఇది చేయడానికి సార్. ఇవాళ అదే పెద్దదవ్వాలి, కానీ ఇండిపెండెంట్ ఎంటిటీ తేజానో లేకపోతే ఇంకొకరు వాళ్ళు పెద్దోళ్ళు కాదు సార్. సినిమా ఇస్ బిగ్గర్ కాబట్టి. ప్రశాంత్ వర్మని ఒప్పించడం చాలా కష్టమే కదా? ఏమీ లేదు సార్, అసలు పాపం సార్. అంటే తనకు 10 ఐడియాలు చెప్పామనుకోండి సార్, తనకు 3 నచ్చినాయి అనుకోండి, అద్భుతంగా దాన్ని ఇంక్లూడ్ చేసుకుని దాన్ని ఎక్స్ట్రాడినరీగా డెలివరీ చేస్తాడు. తను ఓన్ చేసుకుని ఎక్స్ట్రాడినరీగా డెలివరీ చేస్తాడు ప్రశాంత్ గారు. అంటే అదే ఆయన గొప్పతనం, అదే సార్. ఏంటంటే ఎవరు చెప్పినా వింటుంటారు, ఎవరు మాట్లాడుతున్నా వింటుంటారు. ఆయన పెద్ద యూనివర్స్ ఏదో తయారు చేస్తున్నట్టున్నారు. అవును, హీఈస్ అ మ్యాన్ ఆఫ్ టీమ్ సార్. అందరికి అవకాశం ఇద్దాము, మల్టిపుల్ పీపుల్ని పుష్ చేద్దాము అనే ఒక దూరంలో ఉంటాడు. ఒక్క ప్రశాంత్ వర్మ, ఒక్క హనుమాన్ అన్నది చాలా మందికి హోప్ ఇచ్చింది. మన పురాణాలు, మన ఇతిహాసాలు మళ్ళీ తీయొచ్చు, ఇంత గ్రాండ్ స్కేల్లో చూపిస్తే దాన్ని చూడడానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారన్నది. అది ప్రశాంత్ వర్మ వ్యక్తి ఒకటే కాదు, దానివల్ల చాలా మందికి ఆ ఫ్రూట్స్ చాలా మందికి వెళ్తున్నాయి కదా. ఈ తర్వాత చాలా కథలు వస్తున్నాయి. ఇప్పుడు మొన్న ఒక సినిమా చూసాం మనం, పూర్తిగా మహావతార్. అది పూర్తిగా అది విజువల్ ట్రీటే కదా అదంతా. ఇదంతా మన పురాణాల్లో ఉన్న గొప్పతనం అంతా స్క్రీన్ మీద యాక్టర్ కనిపించలేదు, అయినా సరే ఏదో గుడికి వెళ్ళినట్టు ఫీల్ అయిపోతున్నారు అంతా. మోర్ దెన్ ఎనీథింగ్ సార్, ఒక సూపర్ టేక్ అవే ఏంటంటే సక్సెస్, లేకపోతే దానివల్ల వచ్చే మానిటరీ బెనిఫిట్ ఇవన్నీ పక్కన పెడితే, ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ పేరెంట్స్ పిల్లలు ఎవరో ఒకరు వచ్చి, మా పిల్లలు హనుమాన్కి ఫ్యాన్స్, వాళ్ళు 8 ఏళ్ళే ఉండొచ్చు, 12 ఏళ్ళే ఉండొచ్చు, 5 ఏళ్ళే ఉండొచ్చు, వాళ్ళకి అంతకుముందు ఈ విషయాలు తెలియవు, వాళ్ళకి అంతకుముందు విభీషణుడు తెలియదు, వాళ్ళకి అంతకుముందు ఇది తెలియదు, దాంట్లో ఉన్న గొప్ప విషయాలు తెలియదు, హనుమంతుల వారి గురించి ఎంత కూల్గా మీరు ఆ గ్రేట్నెస్ని చెప్పారు, దాని తర్వాత తెలుసుకుందాం అనుకున్నారు ఇంకా ఎక్కువ. అది చాలా పెద్ద టేక్అవే సార్. అంటే ఒక కొత్త జనరేషన్ ఆడియన్స్కి మన వల్ల ఆ నాలెడ్జ్ వెళ్తాంది, మన ప్రోద్బలం ఉంది దానికి అని తెలుసుకోవడం చాలా హ్యాపీనెస్ ఇచ్చే విషయం. సేమ్ థింగ్ మిరాయిలో కూడా ఉంటుంది సార్. చాలా సటిల్ గా కూల్ గా మన ఇతిహాసాల్లో ఉండే మారల్స్ ని, గొప్ప విషయాల్ని చాలా చాలా స్టైలిష్ గా మీరు చూడబోయేది ఒక అంతర్జాతీయ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. నేను అనట్లేదు, ఆ పదాలతో ఏదో ప్రాబ్లం సో నేను అన్నా. ఓకే, మీరు పాన్ ఇండియా అనే మాట కూడా వాడడానికి ఇష్టపడ్డాము కదా? లేదు సార్, మై ఫిల్మ్ ఇస్ రిలవెంట్ అక్రాస్ ఇండియా, అందరూ చూడాలి. అందరూ చూడాలి. సో అలాంటి విజువల్ ఉన్నప్పటికీ అండర్ కరెంట్ గా మనం చెప్తున్న మాటలు, ఇవ్వబోయే హైలు మన ఇతిహాసాల్లోంచి ఉండే ఐడియాస్లోంచి ఉంటాయి. సో దాంతో పిల్లలు ఒక టేక్అవే ఉన్నా, లేకపోతే యంగ్ అడల్ట్స్కి ఒక హై వచ్చినా, ఓల్డ్ పీపుల్ వాళ్ళు ఆల్రెడీ చదివిన పురాణాల్లో ఉన్నాయి, అరే ఇది నాకు తెలుసు, ఇది ఆల్రెడీ మన పురాణాల్లో ఉంది అని రిలేట్ అయినా, ఇదంతా ఇట్స్ రిలేటింగ్ కదా సార్. కానీ చాలా మారింది ఈ జనరేషన్ కూడా, సినిమాల వల్ల కానివ్వండి, లేదంటే సోషల్ మీడియా వల్ల కానివ్వండి, వాళ్ళు చూపిస్తున్న కంటెంట్ కనెక్ట్ అయితే దాన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు సినిమా చూసి వచ్చిన తర్వాత ఖాళీగా ఉండట్లేదు, వాళ్ళు హనుమాన్ గురించి తెలుసుకుంటున్నారు, దాని పురాణాల వెనక నిజాలు తెలుసుకుంటున్నారు. ఇదంతా చాలా హెల్ప్ అవుతుంది, తెలిసి తెలియకు. కరెక్ట్ మనకు. అంటే సార్ లీవ్ అబౌట్ రిలీజియన్ ఇంకోటి వదిలేస్తే సార్, మనిషి ఎలా బతకాలి అనేది మన పురాణాల్లో చెప్పారు సార్. ఒక మనిషి అత్యుత్తముడుగా ఎలా బతకాలి, ఒక ఆది పురుషుడు ఎలా బతికాడు అనేది మన పురాణాల్లో చెప్పారు. అందులో ఉన్న మారల్స్ని చదువుకుంటే
మన భగవద్గీత రామాయణం చదువుకుంటే లైఫ్లో ఉన్న ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది. అది లవ్ అవ్వచ్చు, ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, వర్క్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ప్రతి దానికి వాటిల్లో ఒక సొల్యూషన్ ఉంది. దాంట్లో అది చిన్నప్పటి నుంచి మాకు కరికులంలో కానీ స్కూల్స్లో కానీ పెట్టలేదు. నేను 90s కిడ్ని, మాకు పెట్టలేదు. కానీ అవి ఒక 0.1%, 1% మేము కావాలని చదివి ఏదో తెలుసుకుని దాన్ని ఏమైనా ఇంక్లూడ్ చేయొచ్చా అని చూసి దాని నుంచి ఒక ఐడియా జనరేట్ చేసుకుని నేను దాన్ని కూల్గా చెప్తే ఇప్పుడు ఒక కొన్ని కోట్ల మందికి ఈజీగా కూల్గా వాళ్ళు చూస్తుంది యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మే, అంతే. బట్ అందులో ఉన్న ఒక గొప్ప మోరల్ ఒక హైతో డెలివర్ అవుద్ది. అంటే యూ విల్ ఫీల్ హ్యాపీ, అమ్మా ఇంత మోరల్ ఉందా ఇందులో అని డెలివర్ అవుతాయి కదా.